హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఆవకాయ చూపిస్తున్నాను. చికెన్ పచ్చడి అనమాట. ఇది మనకి 15-20 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మీరు తడి లేకుండా జాగ్రత్తగా ఈ పచ్చడిని తయారు చేసుకుంటే మనకి ఈజీగా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ముందుగా మీరు కేజీ కానీ ఒక అరకిలో కానీ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోండి. మీరు చిన్న చిన్న ముక్కలు పీసెస్గా తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయినా పర్వాలేదు, కొంచెం అక్కడక్కడ బోన్స్ ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు మీరు ఈ చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అరగంట తర్వాత మీరు చూడండి, కొంచెం వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఒక కళాయిలో నూనె, దాదాపు మనకి ఫుల్ కప్పు నూనె పడుతుందండి. ఈ నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మీరు చికెన్ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి. ఈ వాటర్ అంతా మనకి కంప్లీట్గా ఈ చికెన్లోంచి కంప్లీట్గా పోయి మనకి ఎరుపు రంగు ముక్కలు వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఏమాత్రం కొంచెం పచ్చిగా ఉన్నా పచ్చడి అంతా పాడైపోతుందండి. మీరు బాగా వేయించుకోవాలి ముక్కల్ని. స్టవ్ దగ్గర ఉండి హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. పెట్టేసి మీరు దాదాపు హై ఫ్లేమ్లో పెడితే మనకి ఈజీగా ఒక 10-15 నిమిషాలు పడుతుందండి వేగడానికి. లో ఫ్లేమ్లో పెడితే మటుకు దాదాపు 1 అవర్ పడుతుంది. అందుకని మీరు హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా అయిపోవాలంటే మీరు చక్కగా వేయించేసుకోండి. ఇలా ఎర్రగా వేగాలి, వాటర్ అంతా కంప్లీట్గా పోవాలి చికెన్లోంచి. గట్టిగా అవ్వాలన్నమాట ముక్కలన్నీ కూడా. ఈ విధంగా మీరు ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఈ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఒక చిన్న బౌల్లో లవంగాలు ఒక 10 తీసుకోండి. ఒక 3 ఇలాచీలు తీసుకోవాలి. ఇది కొంచెం బ్లర్ వచ్చిందండి, అందువల్ల మీకు వీడియో క్లారిటీ లేదు. ఇప్పుడు దీంట్లోనే మీరు ఒక 15-20 బాదం పప్పులు తీసుకోండి. అలాగే జీడిపప్పులను కూడా ఒక 15-20 తీసుకోండి. తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి, మరి మాడకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అది మిక్సీలో వేసి పౌడర్ చేసి రెడీ పెట్టేసుకోండి. అలాగే ఒక కళాయిలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత మీరు ఈ బాదం పొడిని, బాదం, కాజు, ఒక 7-8 లవంగాలు, ఒక 3 ఇలాచీలు వేసుకున్నాం మనం. ఈ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి. మనం మిక్సీ వేసేసుకొని ఈ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వేగనివ్వండి. వేగిన తర్వాత మీరు దీంట్లో ఒక 5-6 స్పూన్లు కారం వేసేసుకోండి. ఘాటు ఎక్కువగా ఉంటే కారం మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. ఘాటు తక్కువగా ఉంటే మరింత వేసుకోవచ్చు. మనకి దీంట్లో ఆయిల్ తక్కువ అయిపోయిందండి, మరికొంత ఆయిల్ కూడా వేసేసుకోవాలి దీంట్లో. మీరు స్టవ్ బంద్ చేసి ఆయిల్ కలుపుకోండి, ఇంకా లేదంటే మటుకు మనకి మాడుతుంది. బాదం, కాజు బాగా గట్టిగా అయిపోతుంది, ఎంత ఆయిల్ వేసినా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మీరు దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చేసి మీరు మరికొంత ఆయిల్ని వేసేసుకోండి దీంట్లో. మనకి ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఏమాత్రం కూడా తడి లేకుండా చూసుకోండి. ఆయిల్, ఉప్పు, కారం సరిపడా ఉండేలాగా చూసుకోండి. మనం బాదం, కాజును కూడా డ్రై పౌడరే వేసేసుకున్నాం కాబట్టి ఇంకేమాత్రం పాడవదండి. దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా మీరు ఒక 10-15 పొట్టు తీసేసి వేసేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఇవి అవాయిడ్ చేయొచ్చండి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మీరు సపరేట్ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇది మనకి నిల్వ ఉన్న కొద్దీ ఇందులో వెల్లుల్లిపాయలు మంచి రుచి వస్తాయండి. ఇదంతా చల్లారిన తర్వాత దీంట్లో మీరు ఒక 2 నిమ్మకాయల రసాన్ని దీంట్లో వేసేసుకోండి. మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు మీరు టేస్ట్ చూసుకొని మరికొంత కూడా
మరొక నిమ్మరసం, ఒక 3 నిమ్మకాయల రసాన్ని కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను చేసినట్టుగా మీరు ఒకసారి ఈ చికెన్ ఆవకాయని తయారు చేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందో మీరే చూస్తారు. ఒక ముద్ద తినే దగ్గర ప్లేట్ మొత్తం తినేస్తారనమాట, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడిని మాత్రం గాజు సీసాలు పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఎక్కడ కూడా మనకి వేడి లేని చోట మీరు కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో గాజు సీసాలు పెట్టేసుకొని మీరు స్టోర్ చేసి అలా పెట్టేయండి. మీకు ఈజీగా 1 వీక్ మాత్రం కంప్లీట్గా ఉంటుందండి, పాడవకుండా. ఓకేనండి, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు తప్పనిసరిగా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.